హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 41. అన్నయ్య, అలా మాట్లాడుకు. పీటల మీద పెళ్ళి ఆగిపోయింది అంటే మాయ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు. నువ్వు సియాని ఇష్టపడుతున్న విషయం నాకు తెలుసు. కానీ సియాతో పాటే మనం కూడా చనిపోలేం కదా అన్నయ్య. నువ్వు సియాని మాయాలో చూసుకో. ఇంట్లో అందరం ఇప్పుడు చేస్తుంది అదే. సియాని మాయాలోనే చూసుకుంటున్నాము. ఇది చెప్పడం తప్పో రైటో నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది నేను చెప్పేశాను అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. ఇక్కడ యశ్వంత్ మాయా దగ్గరికి వెళ్ళాడు. రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉన్న మాయ తలుపులు ఓపెన్ అయ్యేసరికి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ తన అన్నయ్య కనిపించడంతో అన్నయ్య అంటూ వెళ్ళి యశ్వంత్ని హక్ చేసుకుంది. అరే, నా చెల్లి చాలా పెద్దది అయిపోయింది అప్పుడే అంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు యశ్వంత్. తన చిట్టి చెల్లెలు ఈరోజు పెళ్లి కూతురిలా కనిపిస్తూ ఉంటే యశ్వంత్కి తెలియకుండానే తన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరుగుతుంది. కానీ నాకు తెలుసు, ఫస్ట్లో నీ లైఫ్ బాగుంటుంది అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే రిషి ఇప్పుడు ఏ బాధలో ఉన్నాడో నీకు కూడా తెలుసు. అందుకే నువ్వే కొంచెం ఓపిక పట్టాలి తనలో మార్పు కోసం అన్నాడు యశ్వంత్. అలాగే అన్నయ్య అంది మాయా. ఇక అప్పుడే రిషితో మాట్లాడి అక్కడికి వచ్చింది మిథున కూడా. ఎలా రెడీ చేశాను యశ్వంత్ గారు నా ఆడపడుచుని అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. నువ్వు రెడీ చేయకపోయినా నా చెల్లి చాలా బాగుంటుంది అన్నాడు యశ్వంత్. ఆ మాటకి భర్త వైపు సీరియస్గా చూస్తూ మీ పని తర్వాత చెప్తా అన్నట్టు సైగ చేసింది మిథున. యశ్వంత్ నవ్వుకుంటూ చెల్లెలితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చారు ప్రకాష్ గారు ఇంకా లక్ష్మి గారు. యశ్వంత్, ఒకసారి ఇలా రా నాన్న అంటూ తనని పిలిచి ఇవి రిషికి నువ్వు తొడగాలి అంటూ చైన్, బ్రాస్లెట్, ఉంగరం 3 కొడుకు చేతిలో పెట్టారు ప్రకాష్ గారు. అలాగే నాన్న అంటూ అక్కడి నుంచి రిషి దగ్గరికి వెళ్ళాడు యశ్వంత్. లక్ష్మి గారు ప్రకాష్ గారు కూతురి దగ్గరికి వచ్చి కూతురికి మెటికలు విరిచారు. నా బంగారు తల్లి అప్పుడే ఎంత పెద్దగా ఎదిగిపోయిందో కదండి అన్నారు లక్ష్మి గారు భర్త వైపు చూస్తూ. హా, అవును లక్ష్మి, నా చిట్టి తల్లి అప్పుడే ఎంత పెద్దగా ఎదిగిపోయిందో. ఇంకొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతుంది అన్నారు ప్రకాష్ గారు. అమ్మా నాన్నలిద్దరినీ కలిపి హక్ చేసుకొని ఏడ్చేసింది మాయా. అయ్యో పిచ్చిపిల్ల, ఎవరైనా ఏడుస్తారా ఈ టైంలో? ఇది నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైంలా. నువ్వు ఇలా ఏడుస్తుంటే అది అస్సలు మంచిది కాదు అంటూ కూతురి కన్నీళ్లు తుడిచారు లక్ష్మి గారు. ఇక రిషి దగ్గరికి వచ్చిన యశ్వంత్ రిషి మెడలో చైన్ వేసి చేతికి బ్రాస్లెట్ దొరికి ఉంగరం కూడా తొడిగాడు. యశ్వంత్, ఒక్కసారి ఆలోచించిరా. నన్ను పెళ్లి చేసుకుంటే మాయా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుందిరా. నేను తనకి నా ప్రేమని పంచలేను. అర్థం చేసుకోరా. తను కూడా బాధపడటం తప్పితే నన్ను చేసుకోవడం వల్ల ఇంకేం ఉండదు అన్నాడు రిషి. అంటే ఏంట్రా, వీడు కేవలం బెదిరిస్తాడు, చచ్చిపోడు అని నువ్వు అనుకుంటున్నావా? సరే, నువ్వు అలాగే అనుకుంటే నేను ఇప్పుడే చేసి చూపిస్తా అన్నాడు యశ్వంత్ ముందుకి నడుస్తూ. రిషి యశ్వంత్ చెయ్యి పట్టుకొని ఆపేస్తూ చేసుకుంటాను. నువ్వు మరీ ఇంతలాగా ప్రాక్టికల్గా నన్ను బెదిరించాల్సిన పని లేదు అన్నాడు యశ్వంత్ వైపు చూస్తూ. పద, టైం అవుతుంది అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు ఆర్య ఇంకా శౌర్య. అరే, మా రిషి బావా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నాడే అంటూ నవ్వుతూ ఆట పట్టించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఆర్య, శౌర్య, ముందు వెళ్ళి చెల్లిని చూసి రండి. అలాగే అందరినీ తీసుకొని రండి, టైం అవుతుంది అంటూ చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఫ్రెండ్ చెయ్యి పట్టుకొని కిందకి తీసుకొచ్చాడు యశ్వంత్. ఇక ఆర్య, శౌర్య, మాయా వాళ్ళని తీసుకొని కిందకి రావటంతో అందరూ అక్కడి నుంచి గుడికి స్టార్ట్ అయ్యారు. అక్కడ అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసి ఉండటంతో వీళ్ళు రాగానే పెళ్లి తంతులు కూడా మొదలుపెట్టారు.
ప్రకాష్ గారు, లక్ష్మి గారు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ఆ తరువాత జీలకర్ర బెల్లం పెట్టడం, గట్టి మేళంతో మాయా మెడలో 3 ముళ్ళు వేశాడు రిషి. రిషి తన మెడలో 3 ముళ్ళు వేసేసరికి ఆనందంతో తన కళ్ళు వర్షించాయి. రిషికి మాత్రం పట్టరాని కోపం యశ్వంత్ మీద. నేను చెప్పినా కూడా ఎవ్వరూ వినలేదు కదా. యశ్వంత్, మాయా, మీరు చేసుకున్న దానికి ఇప్పుడు మీరు అనుభవించండి అనుకుంటూ భార్య పక్కన కూర్చున్నాడు రిషి. ఆ తర్వాత మెట్టెలు తొడిగించడం, అరుంధతి నక్షత్రం చూపించడం, అలాంటి తంతులు అన్నీ ముగించేశాడు పంతులు. పెళ్లి తంతులు అయిపోయాక భార్యని తీసుకుని తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు రిషి. అప్పటి వరకు లేని కంగారు, భయం అప్పుడు మొదలైంది మాయాలో. భార్యని తీసుకుని తన అపార్ట్మెంట్కి చేరుకున్నాడు రిషి. కారులో కూర్చున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు రిషి. రిషి అలా తనని అవాయిడ్ చేస్తూ ఉంటే ఎందుకో తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు చేరిపోతున్నాయి. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగు పెట్టాడు రిషి. రిషి వెనకే కుడి కాలు ముందుగా లోపల పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టింది మాయా. మాయా లోపలికి వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసేసింది. రిషి కోపంగా తన మెడలో ఉన్న పూలదండని విసురుగా నేల మీదకి విసిరి కొట్టాడు. అది చూసిన మాయ భయంతో పిక్క చచ్చిపోయింది. తన నుదుటిన కట్టిన బాసికం తీసి కోపంగా మాయా వైపు చూస్తూ తన మొహం మీదకి విసిరి కొట్టాడు. కింద పడుతున్న దాన్ని తన చేతులతో పట్టుకుంది మాయా. రిషి నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోయి మాయా మొహం మీదే డోర్ లాక్ చేసేశాడు. మాయాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఉబికి వస్తున్న కన్నీళ్ళని పంటి బిగువున ఆపుకుంటూ కింద పడ్డ పూలదండని ప్రేమగా చేతిలోకి తీసుకుని ఒక కవర్లో పెట్టింది. కింద పడ్డ పూరేకులను కూడా జాగ్రత్తగా తీసి వాటిని కూడా అదే కవర్లో పెట్టి తన మెడలో ఉన్న పూలదండని కూడా తీసి అదే కవర్లో పెట్టేసింది. ఆ కవర్ దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర దీపం వెలిగించింది. స్వామి, నా భర్త ఇప్పుడు నా వైపు అసహ్యంగా చూస్తున్నాడు. నా భర్త అసహ్యాన్ని కాకుండా అతని ప్రేమని నాకు అనుగ్రహించండి తండ్రి. నా భర్తని మార్చుకునే శక్తి నాకివ్వండి అంటూ దేవుడిని మనస్ఫూర్తిగా స్మరించుకొని కిచెన్లోకి వెళ్ళింది. ఎప్పటికప్పుడు పని ఆమె వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉండటంతో ఇల్లు అంతా నీట్గానే ఉంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తనకి పాల ప్యాకెట్ కనిపించడంతో వెంటనే పాలు కాచి సేమియా పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించింది. ఇక్కడ రూమ్లోకి వచ్చిన రిషికి అంతకంతకు కోపం, అసహనం పెరిగిపోతుంది. లేదు, ఏదో ఒకటి చేసి నెల రోజుల్లో మాయ నన్ను వదిలి వెళ్ళిపోయేలా చేయాలి. తనే నాకు ఈ పెళ్ళి వద్దు, వీడితో ఈ బంధం కూడా వద్దు అని తన నోటితోనే చెప్పేలా చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ తన భార్య దేవుడికి నైవేద్యం సమర్పించడం చూసి, ఏం చేస్తున్నావు అక్కడ అడిగాడు రిషి సీరియస్గా. అది నైవేద్యం సమర్పించాను అంది మాయ కొంచెం భయపడుతూనే. ఇలాంటివన్నీ చేసి పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ జరగనివ్వను. మర్యాదగా రూమ్లో తగలడు. నా కంటికి కనిపిస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు రిషి. అలాగే బావా అంటూ అక్కడి నుంచి గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది మాయా. కిచెన్లోకి వెళ్ళేసరికి గిన్నెలో వేడివేడిగా సేమియా పాయసం కనిపించింది. ఆ స్మెల్కే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే దాన్ని కోపంతో కప్పేస్తూ ఆ సేమియా పాయసం మొత్తాన్ని సింక్లో పడేశాడు. ఇంకొకసారి నా ఇంట్లో నా అనుమతి లేకుండా ఏమైనా చేస్తే నరికి పోగులు పెడతాను అన్నాడు రిషి కోపంగా గదిలో ఉన్న మాయాకి వినపడేటట్టు. అది విన్న మాయాకి దుఃఖం ఆగనంటూ పొంగుకొస్తుంది. కానీ తనని తాను స్ట్రాంగ్గా మార్చుకుంటూ ఒక బొమ్మలా అలా ఉండిపోయింది. రిషి కాఫీ పెట్టుకుని తాగేసి ఇంకొక కప్ పట్టుకొని మాయా రూమ్ దగ్గర వరకు వచ్చాడు. కానీ అంతలోనే బుర్రలో ఏం పురుగు కదిలిందో కానీ తిరిగి కిచెన్లోకి వెళ్ళి ఆ కాఫీని కూడా సింక్లో పడేసి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు.
మాయ తన అత్తింటి వారికి వెళ్ళిపోయిన తర్వాత యశ్వంత్ వాళ్ళు కూడా తిరిగి ఇంటికి వచ్చేశారు. ఒక్కసారిగా ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది కదండి అన్నారు లక్ష్మి గారు. కానీ అలా అని మన కూతుర్ని మనతో పాటే ఉంచుకోలేం కదా లక్ష్మి. ఎప్పటికైనా తనకి పెళ్లి చేసి పంపించాలి కదా అన్నారు ప్రకాష్ గారు. యశ్వంత్ ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే తన మొబైల్ మోగింది. స్క్రీన్ వైపు చూసిన తనకి అది అన్నోన్ నెంబర్ కావడంతో పక్కకి వచ్చి లిఫ్ట్ చేశాడు. హలో సార్, నేను కార్తిక్ని. మొన్న మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశాను కదా, ఏసీపీ కార్తిక్ అన్నాడు కార్తిక్ తనని తాను పరిచయం చేసుకుంటూ. హా, చెప్పండి కార్తిక్ అన్నాడు యశ్వంత్. నేను మీకు ఇచ్చిన ఫైల్ మీరు చెక్ చేశారా అడిగాడు కార్తిక్. అప్పటి వరకు గుర్తు రాలేదు యశ్వంత్కి కార్తిక్ ఇచ్చిన ఫైల్ విషయం. అయ్యో, అది మా ఇంట్లో మ్యారేజ్ ఉంది, దానివల్ల నేను ఆ ఫైల్ చెక్ చేయడం అవ్వలేదు. ఏమైంది? ఆ ఫైల్లో ఏముంది? సార్, మీరు ఒకసారి వెంటనే హాస్పిటల్కి రండి అంటూ చెప్పేసరికి కాల్ కట్ చేసేశాడు కార్తిక్. కార్తిక్ చెప్పింది విన్న యశ్వంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.